సో గ్రామ పంచాయతీ ఎన్నికలు ఏవైతే జరుగుతున్నాయో మరి 20 లక్షల నుంచి దాదాపు 50 లక్షల దాకా ఖర్చు పెట్టే అవకాశాలు అయితే అంటే అభ్యర్థులు ఎవరైతే ఉంటారో మరి ఆ గ్రామం కోసం సర్పంచ్గా గెలవడానికి ఈ విధంగా అయితే ఖర్చు పెడుతున్నారని చెప్పేసి కూడా ఉందంట. మరి గ్రానైట్, రియల్ ఎస్టేట్, ఇండస్ట్రియల్ ఏవైతే గ్రామాల్లో ప్రధానంగా వీటికి సంబంధించిన కంపెనీలు కానీ సంస్థలు కానీ ఉంటాయో అక్కడ ఇంకా ఫుల్ అయితే ఎక్కువ డిమాండ్ ఉందంట. రిజర్వేషన్ మినహా ఏవైతే జనరల్ స్థానాలు ఉంటాయో వాటికైతే ఇంకా ఎక్కువగా జోష్ ఉందని చెప్పేసి కనిపిస్తూ ఉంది. మరి ఇంత ప్రత్యేకంగా మరి 20 లక్షల నుంచి 50 లక్షల దాకా ఖర్చు పెడుతుంటే ఎలక్షన్ కమిషన్ ఏం చేస్తుందో అయితే మనకైతే అర్థం కాదు. ఎలక్షన్ కమిషన్ అఫీషియల్గా చెప్తుంది 2,50,000 రూపాయల కంటే ఎక్కువ ఖర్చు పెట్టుకోకూడదు. 5,000 జనాభా కంటే ఎక్కువ ఉంటే 2,50,000, 5,000 జనాభా తక్కువ ఉంటే కనుక 1,50,000 రూపాయలు మాత్రమే ఖర్చు పెట్టుకోవడానికి ఎలక్షన్ కమిషన్ నుంచి అయితే అనుమతి ఉంది. మరి ఈ విధంగా మరి డైరెక్ట్గా బహిరంగంగానే 20 లక్షల నుంచి 50 లక్షలు ఒక్కొక్క గ్రామాల్లో ₹1,00,00,000 దాకా ఖర్చు వస్తుంటే మరి ఎలక్షన్ కమిషన్కు ఇవన్నీ కనపడట్లేదా అని చెప్పేసి కూడా అనుమానాలు అయితే రాకపోలేదు. సో మరి వాళ్ళు ఏం చేస్తున్నారు, వారి ఖర్చు పెడుతుంటే మరి వాటి ఖర్చులను వాళ్ళు ఎవరైతే అభ్యర్థులు ఉంటారో వాళ్ళ ఖర్చులను ఏ విధంగా చూపిస్తున్నారు అని చెప్పేసి కూడా అదొక ప్రశ్న మిగిలిపోయింది.